మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనకి వీధిపోటు అనేటువంటిది ఉంటుంది. ఈ ఒక ఇంటికి కనుక వీధిపోటు ఉంటే ఆ ఇంటిలో చాలా సమస్యలు వచ్చేటువంటి విధానం ఉంటుంది. అయితే ఇది వ్యాపారానికి మాత్రం ఎక్కువగా వర్తించదు. వ్యాపారం చేసేటువంటి వారికి వీధిపోటు అనేటువంటిది వర్తించదు. అయితే ఇప్పుడు వీధికి ఎదురుగా కంప్లీట్గా 100కి 100% ఉంటే కొంత ఎఫెక్ట్ ఉంటుంది తప్ప అంతా చాలా తక్కువ స్థాయిలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. అందుకని వ్యాపార స్థలానికి ఎక్కువగా నేను చెప్పేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత గృహంలో మీరు ఉంటున్నారు అంటే ఖచ్చితంగా వీధిపోటు అనేటువంటిది దాని యొక్క ఎఫెక్ట్ నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది పడుతుంది. అయితే ఆ ఇంట్లో ఎవరైనా సరే ఉపాసకులు కానీ ఆంజనేయ లేదా భైరవ ఇట్లాంటి వీటికి సంబంధించిన దండకాలు కావచ్చు, అష్టకాలు కావచ్చు, కవచాలు కావచ్చు, ఇలాంటివి మీరు చేస్తూ ఉన్నారు అంటే ఆ ఇంటిలో ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. అయితే అందరు ఇలా ఉంటారనేటువంటిది ఉండదు కదా. తర్వాత సరే, ఇక్కడ ఈ వీధిపోటు ఉన్నది అని అనుకునేటువంటి సందర్భంలో వీధిపోటు ఎటు సైడ్ అయితే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఎదురుగా మనం ఏం చేయాలి అంటే మనం ఒక గణపతి విగ్రహాన్ని పెట్టాలి. మరి గణపతి విగ్రహము ఎంత ఉండాలి ఏమిటి అంటే ఈ వీధిపోటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనము ఇంత సైజు ఉండాలనేటువంటిది ఏమీ ఉండదు. ఎంత ఉన్నా కూడా పర్వాలేదు. అయితే ఇల్లు గృహం కాబట్టి మరి ఎక్కువగా పెద్దగా ఎవరు కూడా పెట్టుకోరు. తర్వాత ఒక విగ్రహాన్ని పెడుతున్నాము, దృష్టి దోష నివారణకు కావచ్చు, వీధి పోటు కావచ్చు. అయితే మనము యంత్ర ప్రతిష్ఠ అనేటువంటిది ఉండదు. యంత్ర ప్రతిష్ఠ అనుకునేటువంటి సందర్భంలో విగ్రహం సైజు ఎంత ఉండాలనేటువంటిది క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంలో అలా అంటే యంత్ర ప్రతిష్ఠ చేసిన తర్వాతనే విగ్రహ ప్రతిష్ఠ అనేటువంటిది ఉంటుంది. అంటే ముందు ఉండేదంతా కూడా యంత్రంలోనే ఆ మంత్ర విధానం దారపోయడం అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఆ పైన ఆ విగ్రహాన్ని పెట్టేసేసి దానిలోకి ఎనర్జీని మనం పాస్ చేయడం అనేటువంటి ఒక విధానం ఉంటుంది. అయితే ఇక్కడ యంత్ర ప్రతిష్ఠ అనేటువంటిది ఉండదు కనుక వీధిపోటు ఎటైతే ఉంటుందో అక్కడ ఒక గణపతి విగ్రహాన్ని, శిలా విగ్రహం అయితే మీకు మంచిది, లేకపోతే స్ఫటికమో ఇట్లా మీకు ఏది వీలుంటే మీరు అటు పెట్టేసి మీరు ఏ వారంలో ఏదైనా ఒకరోజు దీపారాధన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అక్కడ చిన్నగా దీపం పెట్టుకోవడానికి కూడా వీలుగా పెట్టేసేస్తే మీకు ఎలాంటి వీధిపోటు అయినా కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. ఇంకా ఇలా కనుక చేసినట్టయితే ఇలా అసలు ప్రతి గృహానికి ఇది పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే దృష్టి దోషాలు అనేటువంటివి ఉండవు. మీరు చక్కగా ఇల్లు కట్టుకుంటారు, చెట్లు మొక్కలు అన్ని చక్కగా పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చూసి అబ్బా ఎలా ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్. ప్రతి మనిషికి ఒక ఎనర్జీ ఉంటుంది బిడ్డ. ఆ ఎనర్జీని ఆలోచనల రూపంలో బయటకు రావచ్చు, కోరికల రూపంలో బయటకు రావచ్చు, ఆవేశం రూపంలో, తర్వాత కోపం రూపంలో ఇవి బయటకు వస్తాయి. సో దీన్నే నరదృష్టి అంటారు. ఇది ఎంత ఘోరంగా ఉంటుంది అంటే నరదృష్టికి నల్లరాయి అయినా సరే బద్దలవుతుంది. నరదృష్టికి నల్లరాయి అయినా బద్దలవుతుంది. నల్లరాయి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. శిలలలో నల్లరాయి చాలా గట్టిగా ఉంటుంది. మరి అలాంటిది కూడా బద్దలవుతుంది మన దృష్టికి అని అంటే మరి దాని యొక్క ఎఫెక్ట్ ఇంటిపైన ఎంత పడుతుంది కదా, మన పైన కూడా పడుతుంది. కనుక మనం ఏమీ లేదు, ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం వైపు వెళ్ళాలి. అలా అని చెప్పేసి జీవితాంతం పరిష్కారాలు చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం లేదు. శాశ్వతమైనటువంటి పరిష్కారం అంటే ఒక మంత్రం. ఈ మంత్రం పట్టుకున్నట్టయితే శక్తివంతమైనటువంటి మంత్ర సాధనలో మీరు ఉన్నారు అనుకుంటే ఈవెన్ వారానికి ఒక 2 రోజులు 3 రోజులు ఉన్నారనుకుంటే సరిపోతుంది. ఇంకా ఎలాంటి దృష్టి దోషాలు, అసలు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ, తర్వాత చేతబడులు, చిల్లంగి అది ఏది కూడా మీ పైకి రాదు. కట్లు కూడా పడవు. మీరు చాలా శక్తివంతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొక ఉపయుక్తం ఏంటంటే గ్రహాలు, ఇప్పుడు మనకు నవగ్రహాలు అనేటువంటివి ఉంటాయి కదా, మన కర్మానుసారం అవి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. అవి అలా సంచరించడానికి కారణం మన గతంలో చేసినటువంటి గుడ్ బ్యాడ్ ఇది అంతా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే వీటి యొక్క ఎఫెక్ట్ని కూడా పూర్తిగా ఆపడం జరుగుతూ ఉంటుంది. మనకు అనుకూలంగా మార్చడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మంత్రం యొక్క ఫలితాలను చెప్పడము అనేటువంటిది ఆ ఆదిశేషుడికి కూడా తరం కాదు. ఇక మీరు అర్థం చేసుకోండి దాని యొక్క విధానం ఏంటో.
కనుక ఈ ఇప్పుడు చెప్పినట్టు దృష్టి దోషాలు కనుక ఉన్నట్టయితే మీరు ఇంటి వీధి పోటు దృష్టి దోషాలు ఉంటే ఇప్పుడు చెప్పినట్టు ఇంటి ముందు మీరు ఒక వినాయకుని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో వీధి పోటు లేదు, ఈ దృష్టి దోషాల నుండి నివారణ అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే దీనికి చాలా శక్తివంతంగా దేనికి దృష్టి దోషాలు పోవడానికి ఉచ్చిష్ట గణపతి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఉచ్చిష్టము అనేటువంటి పదం ఎక్కడైతే వస్తుందో, ఏ దేవీ దేవతల విషయంలో ఉచ్చిష్ట అనేటువంటి పదం వస్తే 200% ఖచ్చితంగా గురుముఖత మంత్ర విధానాన్ని అవలంబించారు. ఈ మధ్య ఒక అతను వచ్చాడు, పుస్తకాలలో చూసి చేసుకుంటూ ఉండే అతను చాలా సమస్యలలో ఇరుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక కొన్ని ఏంటంటే సరే గురుగారి దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు ఏదో దక్షిణ అడుగుతారు, ఇలాంటి కొన్ని మైండ్లో పెట్టేసేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, పుస్తకాలలో చూసుకోవడము. ఆ తర్వాత ఎఫెక్ట్ అయితే దీనికంటే ఒక 5-6 ఇతర ఖర్చుల పాలు కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది పక్కన పెట్టినట్టు మానసికమైనటువంటి క్లేశ అది చాలా ఘోరంగా ఉంటుంది. దీనివల్ల మొత్తం శరీరం అంతా కూడా అతలకుతల కావడము, హార్మోన్స్ అన్ని ఇన్బ్యాలెన్సింగ్ కావడము, పాత రోగాలు బయటకు రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని మంత్ర విషయంలో ఇప్పుడు దశమహావిద్యలు 200% ఖచ్చితంగా మీరు గురుముఖత తీసుకోవాల్సిందే. ఇక ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి, భైరవ విద్యలు కావచ్చు, భైరవ, వీరభద్ర, రుద్ర, తర్వాత శరభేశ్వర, ఇటు నారసింహ, పంచముఖ ఆంజనేయ, ఇలా. ఇక ఇవి కాకుండా మీరు ఏదైనా మీరు చేయొచ్చు అంటే నామం చేయొచ్చు. ఓం శరభేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః. ఇలా మీరు దీనికి ఏ గురువు ద్వారా కాకుండా మీరు ఆ భగవంతుడే గురువు, శివుడే గురువు అనుకొని మీరు చేయొచ్చు. ఇలా ముందు హోం పెట్టి నామం పెట్టేసి చివర నమః లేదా స్వాహ పెట్టి మనం చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఒక మంత్రం అంటే దాని విధానమే వేరు ఉంటుంది కదా. మంత్రం అంటే దైవం మంత్రాధీనము అనుకున్నప్పుడు మీరు ఏం ఆలోచన చేయాలి? దైవము మంత్రానికి ఆధీనం అనుకున్నప్పుడు మంత్ర విధానం పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దైవమే కదిలేటువంటి పరిస్థితి ఉంటాయి. కనుక మీరు ఏం చేయాలి అంటే కొన్ని మిరియాలు తీసుకోవాలి, కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని దీపారాధన ఇంటిలో చేసి కొన్ని మిరియాలు, ఆవాలు, తెల్ల ఆవాలు ఒక చిన్న బౌల్లో అక్కడ పెట్టుకొని ధూపదీప నైవేద్యాలు ఇచ్చి, సరే పటం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, దీపంలోనే మనం అన్ని చూసేసుకోవచ్చు. దీపారాధన చేసేసి నమస్కారం చేసేసి వాస్తవంగా మీరు ఏ దేవి లేదా దేవత ఆరాధన చేసుకోవచ్చు. ఫోటోలు లేకపోయినా కూడా పర్వాలేదు. చేసుకుంటూ ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసి ఓం గం ఉచ్చిష్ట గణపతియే నమః, ఓం గం ఉచ్చిష్ట గణపతియే నమః, ఇంతే. దీనిని రోజుకు 11 మాలలు చొప్పున 11 రోజులు చేయాలి. ఈ ఆవాలు మిరియాలు అలాగే ఉండాలి. 12వ రోజు అంటే 11వ రోజే మీరు ఒక కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి స్టార్ట్ చేసేటువంటి రోజు కొబ్బరికాయ కొట్టాలి. అయిపోయిన తర్వాత కూడా ఒక కొబ్బరికాయ కొట్టాలి. వీలుంటే గుమ్మడికాయ కూడా మనము కత్తితో ఇలా కట్ చేసేసి పెట్టవచ్చు. ఇట్లా ఎత్తి వేయడం కాదు, బూడిద గుమ్మడికాయ పైన కట్టేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనము 11వ రోజు ఇలా అయిపోయిన తర్వాత 12వ రోజు మీరు ఆ మంత్రాన్ని చదువుకుంటూ, ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ఆ మిరియాలు ఇంటి 4 మూలలకు చల్లాలి. ఇలాంతా ఓడ్చిన తర్వాత 4 మూలలకు చల్లాలి. అలాగే ఆవాలు కూడా అదే 4 మూలలకు చల్లాలి. ఇలా 3 రోజులు చేయండి. మీకు ఎలాంటి దృష్టి దోషాలు, ప్రయోగాలు కాదు బిడ్డ, ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే మీకు ఎప్పుడో దృష్టి దోషాలు అనిపించినా, చికాకు అనిపించినా కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయడం మొదలుపెట్టండి. ఒక శక్తివంతమైనటువంటి తంత్రం ఇది కనుక చేసినట్టయితే సమస్య దృష్టి దోషాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక వీధి పోటీ విషయంలో నేను చెప్పినటువంటి విధానాన్ని అనుసరించండి. అందరికీ బ్లెస్సింగ్స్.